హలో ఫ్రెండ్స్, వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజనల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా శుభ్రసేపు ఇప్పుడు ఉన్నారని కోరుకుంటున్నాను. ఇదైతే మా రాజమండ్రిలో శ్రీ సోమలాంబ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా అమ్మవారి దగ్గర ఉగాది రోజు చక్కగా కోలాటం అనేది కూడా వేస్తున్నారనమాట. చాలా 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 బాగా వేశారు. కోలాటం అయితే మాకు చాలా బాగా నచ్చింది. అలా చూస్తూ ఉండిపోయామన్నమాట. చాలా బాగా చేశారు కోలాటం. చాలా రోజుల తర్వాత నేను కోలాటం అనేది కూడా చూస్తున్నాను. అందరూ కూడా చాలా బాగా చేశారు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది అనమాట. తర్వాత పైన డెకరేషన్స్ అవి కూడా చాలా బాగా చేశారండి. ఈ సంవత్సరం అయితే అమ్మవారిని మొత్తం చాలా బాగా నచ్చింది నాకైతే. కాకపోతే లైన్ మాత్రం కొంచెం ఎక్కువ ఉందండి. అందుకని చెప్పేసి కొంచెం సర్వదర్శనం స్పెషల్ దర్శనంలో అయితే వెళ్ళామన్నమాట. సో అమ్మవారి దగ్గర నుంచి చూసే దర్శనాన్ని తీసుకుని అలాగ వెళ్ళామన్నమాట. దీని టికెట్ వచ్చేసి 25 రూపీస్. ఇక్కడైతే చాలా బాగుందన్నమాట. ఏంటంటే అమ్మవారికి మొత్తం కూడా పువ్వులతోనే అలంకరణ చేస్తారు. మా సోమలాంబ తల్లికి 2 పేర్లండి. ఒకటి శ్రీ శ్యామలాంబ అమ్మవారు, ఇంకొకటి మా సోమలాంబ తల్లి అని పేరు అనమాట. అమ్మవారు అత్తారింటి నుంచి పుట్టింటికి వచ్చిన వేళ కాబట్టి అమ్మవారు ఇక్కడ ఉంటారనమాట. ఇక్కడైతే జాతర చాలా గట్టిగా చేస్తారనమాట. చాలా 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 బాగా చేస్తారు. ఉగాది వెళ్ళిన 4 రోజులకి అమ్మవారికి పల్లకి సేవ, ఊరేగింపు అన్నీ చాలా బాగా చేస్తారనమాట. ఇదిగోండి అమ్మవారు అయితే మీకు దర్శనం ఇస్తున్నారు. సో ఇలాగా నేను దర్శనం చేసుకుని బయటకు వచ్చేసాను అనమాట. ఇది అమ్మవారి యొక్క గుడి గోపురము. అలాగే అమ్మవారి చిన్న ఉత్సవమూర్తి ఉంటారు. ఈ జాతర జరిగే సమయంలో అమ్మవారికి ఉదయము సాయంత్రము కూడా అమ్మవారికి ఉయ్యాల సేవ అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ లైన్లో నుంచి చక్కగా అమ్మవారిని ఉయ్యాల ఊపడం అనేది కూడా మీకు వీడియో తీస్తున్నాను. ఇదేనండి చక్కని మా సోమలాంబ తల్లి ఉత్సవ విగ్రహం. ఫర్ టుడేస్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. బై ఫ్రెండ్స్.